నమస్కారం, వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు కూరగాయల మార్కెట్, సైకిల్ స్టాండ్ వేలంపాట వాయిదా. ప్రభుత్వ ఐటీఐలలో అడ్మిషన్లు ప్రారంభం. నంద్యాలలో రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్య సదస్సు ప్రారంభం. పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డబ్బులు తీసుకుని పాస్ చేసే సంస్కృతి లేదని స్పష్టం చేసిన ప్రిన్సిపల్. నేటి నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య శిక్షణ తరగతులు ప్రారంభం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికలు. 17 మందికి ఉద్యోగ అవకాశములు. నంద్యాలలో 28వ తేదీన పురుషుల మరియు మహిళల బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక. శనివారం నిర్వహించిన కూరగాయల మార్కెట్ మరియు సైకిల్ స్టాండ్ బహిరంగ వేలంపాట వాయిదా వేసినట్లు నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి పేర్కొన్నారు. తదుపరి వేలం ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామన్నారు. శనివారం వేలంపాట నిర్వహించగా కూరగాయల మార్కెట్కు ఒకే టెండర్ రావడం జరిగిందని, అలాగే సైకిల్ స్టాండ్కు సర్కారు పాట కన్నా అధికంగా వేలం పాడకపోవడంతో వాయిదా వేశామని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఈరోజు మన నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ నందు గల సైకిల్ స్టాండు వేలంపాట, అలాగే మార్కెట్ వేలంపాట నిర్వహించడం జరిగినది. ఇందులో సైకిల్ స్టాండ్ వేలంపాటకు 2 పాల్గొన్నారు. 2లో మన సర్కార్ పాట ఏదైతే ఉందో దానికి మించి 2 పాట పాడకపోవడం వలన వాయిదా వేయడం జరిగినది. అలాగే మార్కెట్ వేలం గురించి టెండర్లో ఒక్కరే పాల్గొన్నారు కాబట్టి అది కూడా వాయిదా వేయడం జరిగినది. మళ్ళీ ఎప్పుడు అనేది మా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ద్వారా తెలుపుతామని చెప్పి కోరుకుంటున్నాం. నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేటి నుండి అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా మెరిట్ మరియు రిజర్వేషన్ల ప్రతిపాదికన వివిధ ట్రేడ్లలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. 176 సీట్లకు గాను 300 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. గవర్నమెంట్ ఐటీఐ నంద్యాల ప్రిన్సిపాల్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఐటీఐలో మన దగ్గర ట్రేడ్లు వచ్చేసి ఫిట్టరు, ఎలక్ట్రీషియను, డ్రాస్మెన్, సివిల్, R&AC, వెల్డర్, డీజిల్ మెకానిక్ అని 6 ట్రేడ్లు ఉన్నాయి. ఈ మొత్తం మనకు వచ్చి 176 సీట్లు ఉన్నాయి మన గవర్నమెంట్ ఐటీఐకి ప్రభుత్వం వారు అలాట్ చేసింది. దానికి దాదాపు ఒక 300 విద్యార్థులు అప్లై చేస్తున్నారు. కానీ మన దగ్గర 176 సీట్లకి ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ మెరిట్ ప్రకారం అది కలెక్టర్ గారు ఆ మెరిట్ లిస్టు కలెక్టర్ గారి దగ్గర, కలెక్టర్ గారి సంతకం మేరకు ఆ మెరిట్ లిస్టు మా దగ్గరకు వస్తుంది. దాని ప్రకారం మెరిట్ లిస్టు ప్రకారము రిజర్వేషన్ వైజ్గా సీట్లు అలాట్ చేస్తాం. ఒక్కో ట్రేడ్కి వచ్చేసి 24, తర్వాత 48, 20 అట్లా ఒక్కో ట్రేడ్కి సీట్లు అలాట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఈఎన్టీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మధుబని చారిటబుల్ సొసైటీ సహకారంతో నంద్యాలలోని మధుబని నర్సింగ్ హోమ్ డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మనదీప్, నంద్యాల ఐఎంఏ సంయుక్త నిర్వహణలో స్థానిక మధుబని సమావేశ భవనంలో శనివారం రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సల 2 రోజుల వైద్య వైజ్ఞానిక సదస్సు, శస్త్రచికిత్సలపై వర్క్షాప్ ప్రారంభమైనది. ఈ 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన చెవి, ముక్కు, గొంతు వైద్యుల సంఘం జాతీయ మాజీ అధ్యక్షులు బెంగళూరుకు చెందిన
డాక్టర్ విజయేంద్ర, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ సింగరి ప్రభాకర్ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రావు, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఈ శస్త్రచికిత్సల కార్యశాల మరియు సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 2 రోజుల సదస్సులో 6 రాష్ట్రాల నుండి 200 మంది చెవి, ముక్కు, గొంతు వైద్యులు ప్రతినిధులుగా పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి ప్రముఖ చెవి, ముక్కు, గొంతు చికిత్స నిపుణులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ విజయేంద్ర, డాక్టర్ దీపక్ హల్దీపూర్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ వినయ్ విజేంద్ర కలిసి 2 రోజులలో 20 శస్త్రచికిత్సలు చేస్తూ యువ వైద్యులకు మెలకువలు వివరిస్తారని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ నాగమణి, కోఆర్డినేటర్ డాక్టర్ రోహిత్, డాక్టర్ సహదేవుడు, నంద్యాల ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసుధ, మధుమణి కుటుంబ సభ్యులు డాక్టర్ మధుప్రీతి, ప్రణీత్, సింధు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 200 మంది చెవి, ముక్కు, గొంతు వైద్యులు పాల్గొన్నారు. Why? Because not only my son did an implant, but Vinay Vijayendra was doing stay-piece surgery, and Vijayendra was helping and standing behind as a big pillar and a strong foundation. In the other theater, the same way father and son, I was standing and seeing my son doing the surgery. What more? It's a I don't know. But it has coincidentally happened that Manideep wanted to do implant surgery and Vinay started stay-piece surgery. Both went on very nicely. Because with these few words, I welcome all the delegates. Enjoy these 2 days. Tomorrow till 6 o'clock, we will have the session. After the inauguration and felicitation for our chief guest, we will continuously run the surgeries. Lunch break is not there. Make your convenient time. Lunch is very nicely delicious Rayalaseema food by the regular guests for this, like these programs. But we have to appreciate the efforts made by the Dr. Madhusudan Rao Garu and his family members. Not only doing these seminars, he is doing a lot of services in the society by framing one charitable trust. He is giving financial assistance to the students, and moreover he is the good personality development lecturer. He used to do PDP programs in our colleges and other colleges also. He is a good actor also. So Dr. Ravikrishna and Dr. Madhusudan, they developed one cultural organization here, and they are trying to develop the people and to improve their skills in the field of art and culture. So now we are very happy to involve in this activity. Dr. Manidhi is also coming up with a good practice. Hope he will dominate Dr. Madhusudan Rao in future. To be as a part of this program. We have been observing every year our beloved friend Madhusudan Rao Garu has been conducting these programs. This is the 34th free medical camp and 15th surgical workshop. See, what I came to know, many of the parents are waiting for surgeries. Really, it is an initiative for the budding doctors, so that by seeing all these surgeries, you are going to get the confidence and tricks to perform your activities at your places. Small nursing home, where a very small OT was there. There very old tables were there. In that we used to operate. So at Wellness next year, when I came, this is the 4th visit I am coming. So today when I saw his nursing home, I have no words. I have travelled all over the world. I have seen many theatres. So after seeing today, I am going through the tour of the Madhumani nursing home. I have done halfway tour because it may take another 1 more day to do the complete tour of this great Madhumani nursing home. And no words. His OT complex is no inferior to any OT complex which I have seen in the world.
It's a world-class thing he has done. I'm so proud of it. I was really amazed to see the OT structures and all the instruments, what all he has done is par excellence, and I congratulate him for a wonderful. This is the place where you should have luxury. As a surgeon, you should have the best place to do it, because you're spending most of your time in the OT, and he has done a wonderful job. Few reasons, but now Madhusudan Rao sir is another reason for Nandyal to be on the map, and we are very fortunate to have sir and Nagamani ma'am. They are the propelling force behind many of our activities here, be it Mission Pink Health, Women Doctors Wing, IMA, or even Doctors Wellbeing. I wish this conference all the best. Thank you. 2024-25 విద్యా సంవత్సరంనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణా మండలి మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు పాలిసెట్ 2024 స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు వివిధ డిప్లొమా కోర్సులలో 30 ఖాళీ సీట్లు మరియు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 18 ఖాళీ సీట్లు మిగిలాయని తెలిపారు. ఈ ఖాళీ సీట్ల భర్తీ కొరకు ఈ నెల 31వ తేదీన రిజర్వేషన్ పాటిస్తూ స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపనున్నామని తెలియజేశారు. విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ దరఖాస్తు ఫారంను వారి అర్హతల జీరాక్స్ ధృవీకరణ పత్రాలతో జతపరిచి ఎస్ఎస్సి, పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్లను ఈ నెల 29వ తేదీ సాయంత్రం నాటికి ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు దాఖలు చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 31వ తేదీన జరిగే స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉదయం 9:30 తప్పక హాజరు కావాలని, మెరిట్ లిస్టులో విద్యార్థి పేరు ఉండి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్కి హాజరు కాకుంటే తదుపరి విద్యార్థికి సీట్ కేటాయించడం జరుగుతుందన్నారు. వివిధ డిప్లొమా కోర్సులలో సీటు వచ్చిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ తెలిపిన రుసుము తక్షణమే చెల్లించాలని మరియు వారి దరఖాస్తులలో జతపరిచిన సర్టిఫికేట్, వాటి ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను కళాశాలలు సమర్పించాలని తెలిపారు. కూడా ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా కింద ఉన్న 18 ఖాళీలు వాళ్ళతో మాత్రమే భర్తీ చేయబడతాయి. మిగతా అవైలబిలిటీని బట్టి రిజర్వేషన్ ప్రకారము వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఫీజు స్పాట్ అడ్మిషన్ కాబట్టి అప్పటికప్పుడు అక్కడే కట్టేయాల్సి ఉంటుంది. అలాగే టైంలో హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి 31వ తేదీన 9:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే టైం కల్లా కావాల్సిన అభ్యర్థులు అక్కడ చేరుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ర్యాంక్ కార్డు, అలాగే 10th క్లాస్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్తో ఉండాలా. ఆ ఒరిజినల్స్ తెచ్చి చూపించాల్సిందేనండి. అలాగే దాంతోపాటు 2 లేదా 3 జతల జెరాక్స్ కాపీలు పెట్టాలా, అవి కూడా తీసుకురావాలి. దానికోసమై 31 జరగబోయే అడ్మిషన్స్ కోసం ముందుగానే అప్లికేషన్ ఇస్తే దాన్ని పట్టుకుని మనం మొత్తం మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందండి. అందుకని 29వ తారీఖున ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు దానికి సంబంధించిన ఇందాక చెప్పిన వాటి నకళ్ళు అంటే జెరాక్స్ కాపీస్ దానికి జత చేసి మన దగ్గర ఉన్న అప్లికేషన్ పూర్తి చేసి మనకి ఇస్తే మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందండి. దానికి కావాల్సిన ఫీజు దాదాపు ఓసీ బీసీలకు అయితే 5,400 వరకు ఉంటుందండి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు అయితే 5,000 రూపాయలు ఫీజు ఉంటుంది. వీటిని కూడా అప్పుడే పే చేయాల్సి ఉంటుంది. దీనిలో క్యాండిడేట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కోటాలో వచ్చే అంటే స్పాట్ అడ్మిషన్లో వచ్చే విద్యార్థులకు ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ గవర్నమెంట్ నుంచి రావండి. వాళ్ళే సొంతంగా స్వయం సమృద్ధిగా ఉండాలి. అలాగే వాళ్ళకి ఫీజు కూడా వాళ్ళే సొంతంగా కట్టుకోవాల్సిందే. ప్రతి సంవత్సరము 4,700. ఇప్పుడు మాత్రం స్పాట్ ప్రాసెసింగ్తో కలిపి అది కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మన కాలేజీలోని నోట్స్ బోర్డులో చూడొచ్చు, లేదా దానికి సంబంధించిన హెల్ప్ లైన్కి సంబంధించిన నంబర్స్ కూడా మీకు క్యాండిడేట్స్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 9912377723 సురేష్ బాబు గారిని కానీ, లేదంటే 9440021417 జీవి రాజశేఖర రెడ్డిని కానీ మీరు వాళ్ళు కాంటాక్ట్ చేస్తే తగిన సమాచారం అందించగలుగుతారు వాళ్ళు.
నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డబ్బులు ఇస్తే పాస్ చేస్తారన్న వార్త తన దృష్టికి వచ్చిందని, అయితే కళాశాలలో ఇటువంటి సంస్కృతి లేదని, ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లయితే సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి డబ్బులు వసూలు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య స్పష్టం చేశారు. కళాశాలలో డబ్బులు ఇస్తే పాస్ చేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయము నా నోటీస్కు రావటం జరిగింది. కళాశాలలో అలాంటి కల్చర్ లేదు. ఎవరైనా విద్యార్థులు మోసపోయి డబ్బులు ఇచ్చి ఉంటే అలాంటి వారి నుండి డబ్బులు వసూలు చేసుకోవటానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తిరిగి వసూలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ విషయాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, ప్రజలు గుర్తించవలసిందిగా కోరడమైనది. నంద్యాల పట్టణం సిపిఎం కార్యాలయంలో నేటి నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి భారత ప్రజాతంత్ర యువజన సమైక్య శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన యువతకు డివైఎఫ్ఐ ఉద్యమాన్ని ఎలా నడిపించాలి, ప్రజల సమస్యలపై ఎలా పోరాడాలి, సమాజ స్థాపనకు ఎలా అడుగులు వేయాలన్న వివిధ అంశాలపై రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకులు సీనియర్ అడ్వకేట్ శంకరయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, డివైఎఫ్ఐ నంద్యాల జిల్లా అధ్యక్షులు మధుశేఖర్, పట్టణ కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే పిరమిడ్లు తుపాకులు వెళ్ళాయో యుద్ధం కొత్త ఆయుధాలు వచ్చినప్పుడు కూడా తెలుస్తారు. అందుకని మీరు దాకా ఓడిపోయినాడు, మీరు కాసి గెలిచినాడు. ఆ మీరు కాసిన నాయకత్వంలో బెంగాల్లో ఆయన పేరు ప్రభావం పెట్టి ఆయన పరిపాలన అంతా బ్రిటిషర్లు నడపడం ప్రారంభించారు. అట్లా 1857 వరకు, అంటే 100 సంవత్సరాలు క్రమంగా దేశాన్ని అనేక రాష్ట్రాలను ఆక్రమించుకుంటూ పిల్లలు లేనటువంటి రాజుల దగ్గరికి పోయి, మీకు పిల్లలు లేకపోతే మీరు చనిపోతే మీ ఏరియా అంతా మాదే. ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర శిక్షణా తరగతులు నంద్యాలలో ప్రారంభమైనాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి క్లాసులు వినడానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో మరి ఒక ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడడానికి తగినంత శిక్షణ కావాలనే ఉద్దేశంతోనే ఈ క్లాసులు నిర్వహించడం కూడా జరిగింది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనకు గతంలో కన్నా ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ అది ప్రజలను మతాల వైపు, కులాలుగా, ప్రాంతాలుగా విభజించి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని పక్కదారులు పడే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే ప్రజలందరినీ మమేకం చేసి ఒక బలమైనటువంటి ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించి ఈ సమాజంలో నిరుపేదలుగా ఉన్నటువంటి పేదవర్గానికి తగినంత ఆర్థిక వనరులు సమకూర్చేలాగా భవిష్యత్తులో సమాజం ఏర్పడేటువంటి విధంగా, సోషలిస్ట్ వ్యవస్థ వచ్చేటువంటి విధంగా ఉద్యమాన్ని నిర్వహించేటువంటి వైపు ఈ ప్రజాతంత్ర ఉద్యమం కొనసాగడానికి ఈ క్లాసులు దోహదపడతాయి. అందులో భాగంగానే ఈరోజు నంద్యాలలో రాష్ట్ర క్లాసులు అనేటువంటివి ఏర్పాటు చేశారు. ఈ వచ్చినటువంటి యువకులందరూ కూడా ఇక్కడి నుంచి అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే జీవనం చేస్తున్నారో ప్రజలను సమీకరించి ప్రజల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాడడానికి ఈ యొక్క క్లాసులు ఉపయోగపడతాయని చెప్పని ఈ క్లాసు నిర్వహించడం కూడా జరిగింది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాలలో శనివారం ఆల్సెక్ టెక్నాలజీస్ వారిచే కళాశాల అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళకు 80 మంది డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులతో పాటు 2024లో ఫైనల్ ఇయర్ చదువుతున్న రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను తగ్గించుటకు ఇటువంటి ప్లేస్మెంట్ డ్రైవ్లను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ ప్రాంగణ ఎంపికల వల్ల నిరుద్యోగ సమస్య కొంతవరకైనా తగ్గుతుందని ఆల్సెక్ టెక్నాలజీస్ బెంగళూరు వారు ఒక మంచి అవకాశంను మన ప్రాంత విద్యార్థులకు కలిగించినందుకు వారికి కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. 17 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను కంపెనీ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ బాబా ఫక్రుద్దీన్ మరియు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య అందజేశారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ యువిఎస్ కుమార్, కెఎస్ కుమార్, లీలా మాధవులు పాల్గొనడం జరిగింది.
అలాగే ఈ మధ్య కూడా కొంతమంది పిల్లలు ఎగ్జామినేషన్స్లో కూడా డబ్బులు పెట్టి పాస్ కావచ్చు అనేటువంటి ఆలోచనతో కొంతమంది మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాంటివి ఏవి కూడా సమాజంలో మంచి పద్ధతులు కావు. కాబట్టి ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు మీ ప్రతిభను పెంచుకోవడానికి మీరు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు జాబ్ సంపాదించవలసి ఉంటుంది. కానీ బ్యాక్డోర్ మెథడ్లో డబ్బులు పే చేసి ఉద్యోగాలు సంపాదించుకోవడం అనేటువంటిది అది ఆలోచన మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. దానివల్ల మీరు మోసపోతారు, మీ తల్లిదండ్రులు కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్సైడ్ కంపెనీ వారు కూడా వారు ఉచితంగానే మీకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇటీవల మనం రూబికాన్ కంపెనీ వాళ్ళు కూడా మనతో ఎంఓయూ అవ్వడం జరిగింది. ఆ కంపెనీ వారు మీకు అవసరమైనటువంటి లైఫ్ స్కిల్స్ నేర్పించడం కోసం గతంలో కూడా 90 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళు అదే ప్రోగ్రామ్ 20 hours ప్రోగ్రామ్ కూడా చేస్తారని చెప్పేసి ఇటీవల వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని తీసుకుంటూ అలాగే మంచిగా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు మంచి ఉద్యోగాల్లో స్థిరపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది మీకు ఎంట్రీ పాయింట్ మీకు ఆల్సైడ్ కంపెనీ ఇస్తూ ఉంది. దీని ద్వారా భవిష్యత్తులో కూడా మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొంతమంది స్టూడెంట్స్ని మన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా మంచిగా కంపెనీ బాగుంది అన్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇందాక ప్రకృతి గారు కూడా చెప్పారు, మన పిల్లలు చాలా బాగా పనిచేస్తున్నారు, అందుకనే మళ్ళీ ఈ కాలేజ్ దగ్గరికి వచ్చాము. సో అట్లాంటి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఈ ఎంట్రీ పాయింట్ ఎక్కడైనా కూడా ఎంట్రీ పాయింట్ కాస్త డిఫికల్ట్గానే ఉంటుంది. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత దాని మీద ఫర్దర్ డెవలప్ చేసుకోవడం సులభంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి క్వశ్చన్ ఎదగడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు. నంద్యాల జిల్లాలోని స్థానిక నంద్యాల పట్టణంలో ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకు నందమూరి నగర్లోని నాగులకట్ట రాయల్ హోమ్స్ ఎదురుగా పురుషుల మరియు మహిళల బీచ్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏపీ రెడ్డి తెలిపారు. ఏపీ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఆగస్టు నెలలో 2, 3, 4 తేదీలలో జరిగే నెల్లూరు జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సుబ్రహ్మణ్యం, నిమ్మకాయల సుధాకర్, దండే నాగరాజు, సురేష్ నాయుడు, ఓబిలేసు, నాగరాజు, రామేశ్వర్ రెడ్డి, భరత్ రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు. దగ్గర బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతున్నవి. ఆ కబడ్డీ సెలక్షన్స్లో పాల్గొనదలిచిన వారు ఉమ్మడి కర్నూలు అండ్ నంద్యాల జిల్లాల ప్లేయర్సు అందరూ పాల్గొనవచ్చును. ఈ ప్లేయర్సు జెంట్స్లో 85 కేజీల లోపు, లేడీస్లో మాత్రం 75 కేజీల లోపు వెయిట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నా పర్వాలేదు, వచ్చేటప్పుడు ఆధార్ కార్డుతో రావాలి. వీరందరికీ 28/7/24 ఆదివారము సెలక్షన్స్ ఉన్నవి. ఈ సెలక్షన్స్లో అందరూ పాల్గొని మంచి ప్రతిభ గల క్రీడాకారులను ఇక్కడ ఉండే కమిటీ వారందరం మేము సెలక్షన్ చేస్తాం. కబడ్డీ సెలక్షన్ కమిటీ ఉంది ఇక్కడ. మరి వీళ్ళను సెలక్షన్ చేసి రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 2, 3, 4 తేదీల్లో నెల్లూరులో ఈ బీచ్ కబడ్డీ పోటీలు ఉన్నాయి. ఆ పోటీలలో మన కర్నూలు అండ్ నంద్యాల ఇరు జట్లు అంటే ఉమ్మడి జిల్లా జట్లు పాల్గొంటాయి. కాబట్టి ప్లేయర్స్ అందరూ, ఆసక్తి గల వారందరూ ఈ కబడ్డీలో పాల్గొని మంచి ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి టీంను సెలెక్ట్ చేసి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పిచ్చిరెడ్డి గారిని, నారాజు గారిని, సుబ్రహ్మణ్యం గారిని, గోపి గారిని అందరినీ కూడా కోరుతున్నాను. మరి పిల్లలందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ నెల్లూరులో జరిగేటువంటి టోర్నమెంట్కి మీరు అందరూ సిద్ధం కావాలని కోరుకుంటూ, కబడ్డీ క్రీడకు కాకుండా అన్ని రకాల క్రీడలకు మా యొక్క కబడ్డీ సభ్యులు ఫిజికల్ ఎడ్యుకేషన్కు ఎంతో సేవ చేస్తున్న సుధాకర్ అన్న గారు చాలా అభినందనీయము. ఏ యొక్క క్రీడాంశాలు జరిగినా కూడా నంద్యాల పట్టణంలో వారి యొక్క సహాయ సహకారాలు మరువలేనివి. మునుముందు అన్నగారు
ఈ యొక్క క్రీడలకు తన వంతుగా సాయం చేస్తూ క్రీడలను ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సెలక్షన్ కమిటీ బీచ్ కబడ్డీలో మంచి క్రీడాకారులను ఎంపిక చేసి మన కర్నూలు జిల్లా జట్టును విజయపథంలో నడిపించాలని కోరుచున్నాను. మొట్టమొదటిసారిగా నందమూరి నగర్లో ఈ జిల్లా స్థాయి బీచ్ కబడ్డీ ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా స్థాయి పోటీలు నంద్యాలలో బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించడము చాలా శుభదాయకము. వచ్చే నెల ఆగస్టు 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర స్థాయి టీంకు పంపడానికి రేపు జిల్లాలో ఉన్న కబడ్డీకి సంబంధించిన ప్రముఖులందరూ కలిసి ఈ బీచ్ కబడ్డీకి సంబంధించిన టీమును మహిళలు మరియు పురుషుల టీంను రేపు సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి మంచి టీంను పంపాలని మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున, ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా అసోసియేషన్ తరఫున క్రీడాకారులకు మంచి టీము తీస్తారని చెప్పి కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు కూరగాయల మార్కెట్, సైకిల్ స్టాండ్ వేలంపాట వాయిదా. ప్రభుత్వ ఐటీఐలలో అడ్మిషన్లు ప్రారంభం. నంద్యాలలో రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్య సదస్సు ప్రారంభం. పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డబ్బులు తీసుకుని పాస్ చేసే సంస్కృతి లేదని స్పష్టం చేసిన ప్రిన్సిపల్. నేటి నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య శిక్షణ తరగతులు ప్రారంభం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికలు. 17 మందికి ఉద్యోగ అవకాశములు. నంద్యాలలో 28వ తేదీన పురుషుల మరియు మహిళల బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.